హాయ్ అండి, అందరికీ నమస్తే. మైకేల్ అనే మూవీ వచ్చిందనమాట. సో మైకేల్ జాక్సన్ బయోపిక్, ఓకేనా. సో ఈయన గురించి చెప్పాలంటే చాలా పెద్ద హిస్టరీ ఉందండి. నాకు ఏదో కొంచెం అలా అలా చూపించారని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది మూవీ చూడగానే. సో మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి క్లారిటీగా పూర్తిగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి భయ్యా. సో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైకేల్ జాక్సన్ మూవీ జాఫర్ అనుకుంటా. సో అతని పేరు కరెక్ట్ క్లారిటీగా తెలియదు. జాఫర్ అనేది తన బ్రదరే అనుకుంటా. సో అతను పెట్టి తీశారనమాట ఈ యొక్క మూవీ అనేది. సో ఇతనికి 5 మంది బ్రదర్స్ అయితే ఉన్నారనమాట. మైకేల్ జాక్సన్ ని ఆయన పడ్డ కష్టాలు ఏంటి, వాళ్ళ తల్లిదండ్రుల మధ్య ఉన్న ఇబ్బందులు ఏంటి, సో మళ్ళీ వచ్చి మన మైకేల్ జాక్సన్ తండ్రికి ఇతనికి ఉన్న కాంబినేషన్ గొడవలు అవన్నీ చూపిస్తారనమాట. సో ఈయన ఎలా కష్టపడ్డాడు ఏంటి, ఎలా వచ్చాడు పైకి, ఈ యొక్క మైకేల్ జాక్సన్ అనే పేరు ఎలా వచ్చింది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుందనమాట. సో ఈ యొక్క మూవీలో కాస్టింగ్ పరంగా నెక్స్ట్ లెవెల్లో తీసుకోపోయాడు అనమాట. అతను తన బ్రదరే అనుకుంటాను, కరెక్ట్గా తెలియదు. సో నాకు మైకేల్ జాక్సన్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేటివి తెలుసు, కానీ వీళ్ళ అన్నదమ్ముల గురించి అయితే మనకు తెలియదు అనమాట. సో చూసుకున్నట్లయితే అతను సేమ్ మైకేల్ జాక్సన్ లాగే ఉన్నాడండి, మీరు కనిపెట్టలేరు అనమాట. సో ఎక్కడో ఒక చిన్న తేడా కనిపిస్తుంది అనమాట, మరి యూత్ లాగా కనిపిస్తాడు అనమాట. సో చూసుకున్నట్లయితే నేను చూసిన ఇదిలో నేను పుట్టినప్పుడు అతను ఎలా ఉన్నాడంటే ఒక రకమైన విధంగా మనకు కనిపిస్తాడు కదా. సో ఒక డిఫరెంట్ అనేది కనిపిస్తుంది అనమాట, కానీ సేమ్ అదే విధంగా ఉన్నాడు అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో మీరు లీనమైపోతారు, చాలా చాలా బాగుంది అనిపిస్తుంది. మైకేల్ జాక్సన్కి సంబంధించిన ఎమోషన్ సాంగ్స్ కానీ అటువంటివి మన చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ మళ్ళీ వచ్చే నాగార్జున గారు కానీ, సో వీళ్ళందరూ ఫాలో అయ్యారు. అది మీకు తెలుసో తెలీదో పాత సినిమాలలో. సో ముఖ్యంగా మెయిన్ చిరంజీవి గారండి. సో మైకేల్ జాక్సన్ గారిని ఫాలో అయ్యి కొన్ని సాంగ్స్ అనేటివి డిజైన్ చేశారనమాట. అది మీకు తెలుసో తెలీదో నాకైతే తెలుసు అనమాట. అంటే మనం చూస్తున్నంతసేపు మనం కనిపెట్టేయచ్చు అనమాట. సో చూసుకున్నట్లయితే ఇంకా మైకేల్ జాక్సన్ గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఈ మూవీలో అంతగా చూపించలేదన్నమాట. సో ఓన్లీ కొన్ని విషయాలు అనేటివి కప్పెట్టేశారనమాట. సో మైకేల్ జాక్సన్ గురించి చెప్పాలంటే ఓవరాల్గా చాలా ఇదే అయితే అతని మీద పడ్డది, కొన్ని కేసులు అయ్యాయి అమెరికాలో. సో చాలా ఇదయింది, అవి చాలా దూరం అయితే వెళ్ళిపోయాయి అనమాట. మీరు వినే ఉంటారు, కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అనుకుంటా, ఓకేనా. సో చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. ఇక సాంగ్స్ పరంగా డాన్స్ పరంగా వస్తే ఎవరైనా సరే సాంగ్ పాడితేనే డాన్స్ అనేది వేస్తాడనమాట. మన మైకేల్ జాక్సన్ అలా కాదు, సాంగ్ పాడుతూనే డాన్స్ వేస్తాడనమాట. సో అది మీరు చూస్తారు ఆల్రెడీ. మైకేల్ జాక్సన్ సేమ్ అంతే, సాంగ్ పాడుతూ డ్యాన్స్ వేస్తాడు అనమాట. అది చాలా కష్టం అనమాట. మెయిన్ నెంబర్ 1 పాయింట్ అది. ఇంకో డ్యాన్స్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది, అది చెప్పాల్సినంత అవసరం లేదు. బరడ్లోనే ది లెజెండ్ అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఆ మూవీలో కూడా సేమ్ అదే విధంగా చూపిస్తారు. సో నాకు కాస్ట్యూమ్ అనేది, తన యాక్టింగ్ అనేది భలే నచ్చిందండి. జాఫర్ జాక్సన్ అనుకుంటా అతని పేరు, కరెక్ట్గా తెలీదు. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది బ్రో అంటే చాలా బాగుంది. 2 times అనేది చూడొచ్చు, అది మటు కన్ఫర్మ్. ఆ యొక్క సినిమాటిక్ బయోగ్రఫీ సూపర్ ఉంది, చాలా క్లిక్ అవుతుంది మూవీ కూడా అని చెప్పి తెలుస్తుంది. కానీ కొంతమంది తెలియని వాళ్ళకి చాలా డిసప్పాయింట్ అని అనిపిస్తుంది అనమాట. మూవీ అనేది ల్యాగ్ అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ అనేది చాలా చాలా బాగుంది అని చెప్పి తెలుస్తుంది అనమాట మూవీ చూస్తున్నంతసేపు. సో కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది, కానీ స్పాయిల్ అయిపోద్ది, నేను చెప్పను. కానీ మైకేల్ జాక్సన్ గురించి చెప్పాలంటే పెద్ద హిస్టరీ ఉంది మనకు తెలుసు, కానీ నాకు ఎందుకో డిసప్పాయింట్ అని అనిపించింది. చాలా వరకు చూపించలేదు. అతను లెజెండరీ చూపించాలంటే కనీసం 10 hours పడుతుంది, అదేదో ఊరికే 2 hours చూపించేశారనమాట నార్మల్గా. అది అంటే ఎలా పుట్టాడు ఏంటి, అతనికి మైకేల్ జాక్సన్ అనేది ఎలా పేరు వచ్చింది, ఎలా డాన్సర్ అయ్యారు. సో ఒక మైకేల్ జాక్సన్ తన దగ్గర ఉన్న టీం ఎవరైతే ఉంటారో ఎలా మెయింటెనెన్స్ చేశాడు, సో ఎలా పాడితే బాగుంటుంది, ఎలా డాన్స్ వేస్తే బాగుంటుంది, ఇటువంటివి చాలా ఉంటాయండి, చూడొచ్చు. చాలా బాగుంది అని అనిపిస్తుంది అనమాట. మైకేల్ జాక్సన్ అంటే స్టోరీ అనేది ఇదే విధంగా వస్తుంది, ఓకేనా. ఏదో ఒక ప్రభాస్ లాగా, సలార్ లాగా, ఎన్టీఆర్ లాగా అది ఫైట్స్ అనేవి ఉండవు కదా. సో అదనమాట. అంటే మైకేల్ జాక్సన్ ఎవరో ఏంటో తెలిసిన వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుందండి, కన్ఫర్మ్ ఖచ్చితంగా. సో ఇదండి రివ్యూ అనేది. దీనికి రేటింగ్ ఎంత ఇస్తామంటే 2.5 out of 5 అనేది ఇవ్వచ్చు. 2 times అనేది చూడొచ్చు, డిసెంట్ సినిమా అనమాట, ఓకేనా. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని ఇటువంటి చిన్న చిన్న అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట, ఓకేనా. బాయ్.